హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సైన్స్ ఫర్ రైల్వేస్. మనం ఈగర్లీ వెయిట్ చేస్తున్నట్టు ఎట్టకేలకి ఎన్టీపీసీ నోటిఫికేషన్ అనేది వచ్చేసింది. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ యాన్యువల్ క్యాలెండర్ ఫర్ ఆర్ఆర్బి రిక్రూట్మెంట్స్కి మనకి స్టార్టింగ్లో విడుదల చేయడం జరిగింది. ఈ ఇయర్ స్టార్టింగ్లో ఆడు చెప్పినట్టుగానే ఇదిగోండి జనవరి మార్చి మధ్య సెంట్రల్ నోటిఫికేషన్ 1/2024 మనకి ఏఎల్పిని విడుదల చేశారు. అదేవిధంగా ఏప్రిల్ జూన్ మధ్య టెక్నీషియన్ సెంట్రల్ నోటిఫికేషన్ 2/2024ని విడుదల చేశాడు. రీసెంట్గా వీటిని పోస్టులు కూడా మనకి పెంచడం జరిగింది. అదేవిధంగా జూలై సెప్టెంబర్లో జేఈ నోటిఫికేషన్ సెంట్రల్ 3 నోటిఫికేషన్గా, పారామెడికల్ సెంట్రల్ 4 నోటిఫికేషన్గా కూడా విడుదల చేయడం జరిగింది. అయితే లాస్ట్ టైం 2019లో ఎన్టీపీసీలో గ్రాడ్యుయేటు, అండర్ గ్రాడ్యుయేటు అంటే ఇంటరు, డిగ్రీ ఈ రెండింటి మీద కలిపి నోటిఫికేషన్ వదిలితే ఇప్పుడు మాత్రం అలా కాకుండా ఇదిగోండి డిగ్రీ మీద సెంట్రల్ 5 నోటిఫికేషను, ఇంటర్ మీద సెంట్రల్ 6 నోటిఫికేషను, ఇదేమో అండర్ గ్రాడ్యుయేటు, ఇదేమో గ్రాడ్యుయేటు. కాబట్టి 2 నోటిఫికేషన్స్గా విడుదల చేసే అవకాశం అనేది మనకుంది. ఏమైనప్పటికీ జూలై సెప్టెంబర్లో ఏమైతే విడుదల చేస్తామని చెప్పి రైల్వే క్యాలెండర్ చెప్పిందో వాటిని క్లియర్గా విడుదల చేయడం జరిగింది. అది ఎన్టీపీసీ, జేఈ, పారామెడికల్. ఓకేనా, ఆ విషయాన్ని మనం గుర్తుపెట్టుకుంటే ఇక నెక్స్ట్ అంతకుముందు రైల్వే నోటీసెస్లో సర్క్యులేట్ అయిన నోటీస్ ఏంటంటే ఇదిగోండి 3404. ఈ 3404 ఏమో గ్రాడ్యుయేట్, అండర్ గ్రాడ్యుయేట్ పోస్టులు ఏమో ఉన్నాయి. గ్రాడ్యుయేట్ లెవెల్ పోస్టులు ఏమో 1884 ఉన్నాయి. ఈ మొత్తం పోస్టులు కలిపి మనకి 7479 పోస్టులు ఉన్నాయి. ఈ మొత్తం పోస్టులు కలిపి 10,884 పోస్టులు అని చెప్పి రైల్వే సర్క్యులర్ నోటీస్లో నడవటం అయితే జరిగింది. అయితే రీసెంట్గా వచ్చిన ఎంప్లాయ్మెంట్ నోటీస్ మనం చూసామనుకోండి, ఇదిగోండి రీసెంట్గా వచ్చిన ఎంప్లాయ్మెంట్ నోటీస్ అనమాట. ఈ ఎంప్లాయ్మెంట్ నోటీస్లో రిక్రూట్మెంట్ ఆఫ్ నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీస్ ఎన్టీబీసీ గ్రాడ్యుయేట్ అండ్ అండర్ గ్రాడ్యుయేట్ పోస్టుల గురించి దీంట్లో మెన్షన్ చేయడం జరిగింది. ఇదిగోండి ఓన్లీ సబ్మిటెడ్ త్రూ ఆన్లైన్ అప్లికేషన్ మాత్రమే తీసుకుంటారంట. ఇదిగోండి సెంట్రల్ నోటిఫికేషన్ 5, సెంట్రల్ నోటిఫికేషన్ 6 ఒకటిగా లేదు. గ్రాడ్యుయేట్ ఏమో సెంట్రల్ నోటిఫికేషన్ 5, అండర్ గ్రాడ్యుయేట్ ఏమో సెంట్రల్ నోటిఫికేషన్ 6 అనమాట. ఆల్రెడీ 4 వదిలాడు కదా ఈ సంవత్సరం, ఇప్పుడు ఇది 5వది 6వది అని అన్నమాట దాని అర్థం. ఓకేనా, ఇదిగోండి అఫీషియల్ వెబ్సైట్స్లో కొన్ని రోజుల్లో లాబోతుంది అని గుర్తుపెట్టుకొని అన్నాడు. ఇదిగోండి గ్రాడ్యుయేట్ పోస్టులకేమో సెప్టెంబర్ 14, అక్టోబర్ 10. ఓకేనా, వీటి మధ్య 1 నెల రోజులు గ్యాప్ ఇచ్చి పెట్టుకోవడానికి అవైలబుల్గా మనకి ఇచ్చారు. దీంట్లో మనకి ఇదిగోండి 5 రకాల పోస్టులు కనపడుతున్నాయి. చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజరు, స్టేషన్ మాస్టరు, గూడ్స్ ట్రైన్ మేనేజరు, జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్టు, సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్టు. ఇదిగోండి వీటికి 113 పోస్టులు. ఓకేనా, అప్పుడు 7,749 పోస్టులే ఉండేది, ఇప్పుడు 8,113 పోస్టులని మనకి క్లియర్గా వదిలాడు. ఓకేనా, దీంట్లో మనకు బాగా కనపడుతుంది ట్రైన్ మేనేజర్ అనమాట. గూడ్స్ ట్రైన్ మేనేజర్ 3,000 పోస్టులు పైగానే ఉన్నాయి. ఓకేనా, ఆ తర్వాత ఎక్కువగా కనపడుతుంది మనకేంటి, ఇదిగోండి చీఫ్ కమర్షియల్ క్లర్క్, జూనియర్ కమర్షియల్ క్లర్క్ అనమాట. అది జూనియర్ అకౌంట్ కమ్ టైపిస్ట్ అనమాట. ఈ పోస్టులు మనకి ఎక్కువగా కనపడుతున్నాయి. ఓకేనా, సో టోటల్గా ఏమైనప్పటికీ 8,113 పోస్టులు మనకి గ్రాడ్యుయేట్ కింద సెంట్రల్ నోటిఫికేషన్ 5 కింద మనకి విడుదల చేయడం జరిగింది. ఇదిగోండి అప్పర్ ఏజ్ లిమిట్ ఎక్స్టెన్షన్ 3 years వరకు ఇచ్చే అవకాశం ఉంది, ఎందుకంటే కోవిడ్-19 పాండమిక్ దృష్టిలో పెట్టుకొని. నెక్స్ట్ అండర్ గ్రాడ్యుయేట్ పోస్టులు ఇగో సెంట్రల్ 6 నోటిఫికేషన్గా విడుదల చేస్తున్నాడు. దీనికి సెప్టెంబర్ 21 నుంచి అక్టోబర్ 10 వరకు. అంటే సెప్టెంబర్ 14 ఇది విడుదలైతే సెప్టెంబర్ 21 నుంచి ఇది పెట్టుకోవడానికి అవకాశం ఉండింది. అంటే ఎన్టీపీసీలో గ్రాడ్యుయేట్ లెవెల్కి, అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్కి వేరు నోటిఫికేషన్ ఇచ్చి వేరు టైమింగ్స్ ఇచ్చాడు. ఓకేనా, అది సెప్టెంబర్ 14 నుంచి పెట్టుకోవడానికి వీలుగా ఉంటుంది, సెప్టెంబర్ 21 నుంచి పెట్టుకోవడానికి వీలుగా ఉంటుంది. మంత్లీ టైం పీరియడ్ కంపల్సరీ ఉండిద్ది. దీంట్లో 4 రకాల పోస్టులు ఉన్నాయి. ఇది కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్, అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్, జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్, ట్రైన్స్ క్లర్క్. ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. దీంట్లో ట్రైన్ మేనేజర్ లేదు. లాస్ట్ టైం ట్రైన్ మేనేజర్ అని చెప్పి లెవెల్ 4 ఉద్యోగం కూడా ఉంది, కానీ ఇక్కడ లేదనమాట. లెవెల్ 4 అనే ఉద్యోగం లేదు. ఇదిగోండి ఈ 3లో మనకి CBT1, CBT2 అయిపోయిన తర్వాత ఏ ఎగ్జామ్ ఉండదు, కేవలం CBT1, CBT2 మాత్రం ఉంటాయి. ఈ మూడింటికి టైపింగ్ ఉండిద్ది అనమాట. చాలా ఇంపార్టెంట్.
టైపింగ్ చాలా ఇంపార్టెంట్. ఓకేనా? సో, కాబట్టి ఇంకా ఏమేమి ఉంటాయి, ఏ స్టేజెస్ ఉంటాయి ఏంటనే విషయం మనం ఫుల్ లెంత్‌గా నోటిఫికేషన్ లాగానే మాట్లాడుకుందాం. దీంట్లో కమర్షియల్ క్లర్క్ ఎక్కువగా ఉన్నాయి. 2022 పోస్టులు కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్‌గా ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. టీసీ అనమాట. నెక్స్ట్ 3445 మొత్తం అండర్ గ్రాడ్యుయేట్ పోస్టులేమో 3405, 8113 ఏమో ఇవన్నమాట. మొత్తం 11,558 పోస్టుల వరకు మనకి నియర్‌గా కనపడుతున్నాయి. నియర్లీ 11.5K పోస్టులు అనమాట. ఓకేనా? 11,500 పోస్టులు మనకి ఎన్టీపీసీ కింద మనకు కనపడుతూ ఉన్నాయి. ఓకేనా? ఇక వీటికి ఎలా నోటిఫికేషన్ ఇస్తాడు, వెబ్సైట్ అనేది ఎలా పెట్టుకోవడానికి, మెడికల్ ఫిట్నెస్ అనేది ఎలా ఉండిద్ది, ఇదిగోండి A2, A3, B2, C2 దీనికి ఎక్కడ A1 అక్కర్లేదు. కొన్నిటికి మాత్రమే కావాలి. అలా మిగతా వాటికి మెడికల్ స్టాండర్డ్స్ ఎలా ఇస్తాడు ఏంటనే విషయాన్ని కూడా మనకి వచ్చే నోటిఫికేషన్‌లో మెన్షన్ చేస్తాడు. ఓకేనా? ఇదిగో కంప్యూటర్ బేస్డ్ చాలా మంది ఏమంటున్నారంటే CBT అని రాశాడు కాబట్టి సింగిల్ స్టేజ్ ఎగ్జామే పెడతారనుకుంటున్నాడు. ఇంత పెద్ద గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామ్‌ని సింగిల్ స్టేజ్ ఏమీ పెట్టడు. డబుల్ స్టేజే మోస్ట్‌లీ ఉండిద్ది. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఓకేనా? మనకి ఫుల్ లెంగ్త్ నోటిఫికేషన్ వస్తే మనకు క్లియర్‌గా ఎగ్జామ్ అర్థమైద్ది. ఇదిగోండి ఎవరైతే ఎగ్జాము ఇదిగో చాలా ఇంపార్టెంట్. ఇది 500 రామంటావా తెలుసు కదా మనకి ఫీజ్ అప్లికెన్సెస్. ఓకేనా? SC, ST, BC, ఎక్స్ సర్వీస్ మ్యాన్, PW, ఫీమేల్ రెండింటికేమో రూ. 250 ఉండిద్ది. మనకు తెలిసిన విషయమే. ఓకేనా? ఎవరైతే ఎగ్జామ్ రాస్తారో వాళ్ళకి తప్పనిసరిగా రీఫండ్ అయిన విషయం కూడా మనకు తెలుసు. ఇగో ఫాలోయింగ్ వెబ్సైట్స్‌లో మనకి క్లియర్‌గా దీన్ని మెన్షన్ చేస్తాడు. మనం ఇంకా ముందుకెళ్ళి చూసామనుకోండి, ఇదిగోండి ఇది లాస్ట్ టైం 2019లో వదిలిన నోటిఫికేషన్. ఇదిగోండి 2019లో వదిలిన నోటిఫికేషన్ అనమాట. ఈ 2019లో వదిలిన నోటిఫికేషన్ చూసామనుకోండి మనం, ఇదిగోండి 1628 పోస్టులు ఉన్నాయి. ఎక్కడ? అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్. ఓకేనా? అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్. ఇదిగో రెండో లెవెల్ చూడండి ఎన్ని ఉన్నాయో, మూడో లెవెల్ చూడండి ఎన్ని పోస్టులు ఉన్నాయో. ఇదిగో 4309, 4990. ఇప్పుడు మనం ఏమైతే మాట్లాడుకున్నామో అవి చాలా ఎక్కువ ఉన్నాయి అనమాట. 1628. ఇప్పుడు ఎంత ఉన్నాయి? 3400 దగ్గర ఉన్నాయి. ఓకేనా? లాస్ట్ టైం చూడండి ఇగో ట్రాఫిక్ అసిస్టెంట్ చెప్పానా, లెవెల్ 4 కూడా ఉందని చెప్పాను. ఇప్పుడు లెవెల్ 4 లేదు. అప్పుడు లెవెల్ 4 చాలా కొన్ని డివిజన్స్‌కి మాత్రమే ఇచ్చాడులే. ఇదిగోండి 24,649. ఇప్పుడు ఎన్ని ఉన్నాయి? 7,000 దగ్గర ఉన్నాయి. ఎగ్జామ్ మాట్లాడుకుంటే 8,000 దగ్గర ఉన్నాయి. 8 3 24 అంటే 2019లో 3 రెట్లు పోస్టులు వదిలాడు. ఇప్పుడు 1 రెట్లే పోస్టులు వదిలాడు. ఏమి చేయలేం. ఉన్న పోస్టులు అవే కాబట్టి చాలామంది ఏమంటున్నారంటే ఇంకా పెంచే అవకాశం ఉంది. కాబట్టి మనం ఏమాత్రం కూడా విశ్రమించకూడదు, ఆగకూడదు. పెంచుతాడు తప్పనిసరిగా. టెక్నీషియన్‌కి పెంచినట్టే వీటికి పెంచే అవకాశం ఉందని చెప్పి అంటున్నారు. కాబట్టి ఆ 11,058 పోస్టులు కాస్త పెరిగే అవకాశం ఉంది. ఇది 2019లో వదిలిన నోటిఫికేషన్. ఈ నోటిఫికేషన్ ఆధారం చేసుకొని ఫుల్ లెంగ్త్ నోటిఫికేషన్ వస్తే దీంతో పాటు కంపేర్ చేసుకుని మనం క్లియర్‌గా మాట్లాడుకుందాం. ఓకేనా? చాలా విషయాలు మనం మాట్లాడుకోవాలి. కాబట్టి ఎంప్లాయ్‌మెంట్ నోటీస్ ఆధారంగా ఎన్‌టీపీసీ నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి తప్పనిసరిగా నోటిఫికేషన్ మనకి క్లియర్‌గా అఫీషియల్ రైల్వే వెబ్‌సైట్స్‌లో విడుదల చేస్తారు కాబట్టి ఏమాత్రం ఆలస్యం చేయకుండా మీ ఎన్‌టీపీసీ ప్రిపరేషన్ కూడా స్టార్ట్ చేసేయండి. ఎందుకంటే అన్నిటికి సమానంగా ఉండిద్ది జనరల్ సైన్స్. గ్రూప్ డి, ఏఎల్‌పి, జేఈ, పారామెడికల్, టెక్నీషియన్ అన్నిటికి ఒక రకంగానే ఉండిద్ది కాబట్టి సైన్స్‌లో మీరు ఏం నేర్చుకున్నా ఉపయోగమే. ఓకేనా? కాబట్టి జనరల్ అవేర్‌నెస్ కింద 50 మార్కులకి అడిగే వీటిలో మనం క్లియర్‌గా మాట్లాడుకోవాలి అంటే తప్పనిసరిగా మనం ఇప్పటి నుంచే ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి. ప్రిపరేషన్‌కి సంబంధించి, కట్ ఆఫ్స్‌కి సంబంధించి, ఎలా ప్రిపేర్ అవ్వాలని సంబంధించి ముందు రోజుల్లో చాలా వీడియోస్ మనం మాట్లాడుకుందాం. ఓకేనా? సో, మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేసి ఎన్‌టీపీసీ ఎగ్జామ్ ఇప్పటి నుంచే స్టార్ట్ చేయండి. సెప్టెంబర్ 1 ఓకేనా? మనం ఫస్ట్ రోజుల్లో ఉన్నాం కాబట్టి తప్పనిసరిగా ఓకేనా? నెలవారీగా మనం స్టార్ట్ చేసుకొని ఇక్కడి నుంచి నేను ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను అని ఒక టార్గెట్‌ని పెట్టుకొని డిసిప్లిన్ వైస్‌గా మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేయాల్సిందిగా కోరుకుంటూ ఓకేనా? సైన్స్‌కి సంబంధించి ఎన్నో విషయాలు మన గ్రూప్‌లో మనం తెలియజేయడం జరిగిద్ది కాబట్టి యాన్యువల్ క్యాలెండర్‌ని ఫాలో అవుతున్నారు కాబట్టి దీనికి తగ్గట్టే మన ప్రిపరేషన్ కూడా స్టార్ట్ చేద్దాం. ఓకేనా? సో, థాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. నెక్స్ట్ టైమ్ ఎన్‌టీపీసీకి సంబంధించిన మరికొన్ని వీడియోస్‌తో మనం కలిసి ఇంకా అవేర్‌నెస్ క్రియేట్ చేసుకొని ఎలా తెలివిగా, స్మార్ట్‌గా ప్లాన్ చేసుకుంటే ఈ ఎగ్జామ్‌ని క్రాక్ చేయొచ్చో ఆ విధంగా మనకు ముందుకు వెళ్దాం. అంటిల్ దెన్ థాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. బై.